ఎంత తినేస్తావు నువ్వు? ఒక 10,000 రూపాయలు భోజనం చేసేయగలవా? ఎంత ఖరీదైన భోజనం అయినా 1000 రూపీస్ కంటే ఎక్కువ ఉండదు ఇండియాలో. నీ జానడి పొట్ట నిండిపోద్ది, నవిలి నీ నోరు అలసిపోద్ది. చాలు ఈవేళకుంది ఆనందం, సంతోషం. ఏడున్నాడమ్మా? సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచండి. డబ్బు మీద కాదర్రా. చాలామంది డబ్బును నమ్ముకుంటారు కదా, అడుక్కు తినిపోతారు. అందుకే డబ్బు ఎక్కువ సంపాదించారు కదా, తొందరగా చచ్చిపోతారు. అంతే. డబ్బు ఎక్కువ ఉంది కనుక రాత్రులు నిద్ర పట్టదంతే. ఎవడు తీసుకెళ్ళిపోతాడో నా భయంతో, అనుమానాలతో తుల్లిపడి రిగిస్తుంటావు. అదే జీవితమేనండి. ఇహమందు ధనవంతులైన వారు దేవుడు నీకు ఇచ్చాడు ఏ లోటు లేకుండా ఇచ్చాడంటే కోట్లాది రూపాయలు బ్యాంకుల్లో ఉన్నాయని కాదు, అక్కడ ఏ రోగం లేకుండా నేను కాపాడాడు. ఎన్ని కోట్లున్నాను కాపాడలేని రోగాలు ఉన్నాయి ప్రపంచంలో. ఆ రోగమే వచ్చింది యాపిల్ అధినేతకి. ఎన్ని కోట్లైనా ఆ తీయని రోగం, ఆ ఖర్చు పెట్టిన పోని రోగం వాడికి వచ్చింది. అసలు మీలో ఎవరికైనా వస్తే ఆశ వదులుకోవాలా? నిరాశ అన్న దానికి మన దగ్గర స్థానం లేదు. ఎందుకంటే మళ్ళా చదువు కంటిన్యూగా, ఇహమందు ఉన్నవాళ్ళు గర్విష్ఠులు కాకూడదు. నేనంతటోడిని, నేను ఇంతటి దాన్ని, నాకు 5 పేటల గొలుసు ఉంది, పెద్ద మంగళసూత్రాలు ఉన్నాయి శంభుల్లాగా, పెద్ద వడ్డానం ఉంది మాకు. దేవుని యందు గర్వపడాలి, అతిశయించాలి. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. బైబిల్లో ఉన్నప్పుడు దిక్కుమాలిన ఏదో మట్టిలో ఉన్న బంగారు రాళ్ళు గురించి నువ్వు ఆరాటపడుతున్నావు. అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచకండి. అస్థిరమైన ధనమందు నమ్మకం ఎవరి మీద ఉండాలో చెప్తున్నాడు. అస్థిరమైన ధనం మీద నమ్మిక ఉంచకుండా సుఖముగా భూమి మీద ఉన్నంత కాలము నీ జీవితాన్ని కొనసాగించుకోవాలనుకుంటే సమస్తమును మనకు ధారాళముగా అప్పుడప్పుడు కొంత నాకి ఇవ్వడం ఇచ్చే తండ్రి కదా మన తండ్రి. అస్థిరమైన ధనం ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు. ఏది తినడానికి కానీ, తిని బ్రతకడానికి కానీ. పోనీ ఏదో డబ్బు ఉంది కదా తినేసరికి చచ్చిపోతారు తొందరగా. వాళ్ళ ఆరోగ్యం టోటల్గా కొలాప్స్ అవుతుంది, వాళ్ళ శరీరం అంతా టోటల్గా మారిపోద్ది. కనుక భూమి మీద సుఖంగా బ్రతకాలి అంటే అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచకుండా నీకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. మిమ్మల్ని అనుకోమని నేను అంటున్నాను అనలేదండి. ఆజ్ఞ, ఆర్డర్.